హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మళ్ళీ మీకోసం ఇంకో రెసిపీతో వచ్చేసాను. అదేంటంటే రాగి డ్రై ఫ్రూట్ లడ్డు అనమాట. ఫస్ట్ టైం ట్రై చేశాను. చాలా చాలా బాగుంటుంది. మీరు ట్రై చేయండి. ఈ విధంగా వీడియోలో చూపించిన విధంగా ట్రై చేయండి. హెల్త్కి హెల్త్, టేస్ట్కి టేస్ట్, చాలా చాలా బాగుంటుంది. చిన్నపిల్లల నుంచి ముసలి వాళ్ళ దాకా ఎవరైనా తింటారు, ఇష్టంగా తింటారు. అంత బాగుంటుంది. మీరు ట్రై చేయండి. ముందు చేసిన తర్వాత ఎలా వచ్చిందో కామెంట్స్లో పెట్టండి. ఇది రోజుకు ఒక లడ్డు తినిపించండి. చాలా చాలా మంచిదన్నమాట. ముందుగా ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాము. రాగులు తీసుకున్నాను. రాగులు పెద్ద స్పూన్తో 1 స్పూన్ అంత తీసుకున్నాను. అంటే ఒక హాఫ్ టీ గ్లాస్ తీసుకున్నాను. హాఫ్ టీ గ్లాస్ రాగులు. ఈ జీడిపప్పులు మీకు ఎన్ని ఇంట్లో అవైలబుల్గా ఎన్ని ఉంటాయో అన్ని చూసుకోండి. నేనైతే ఒక 10 నుంచి 15 దాకా తీసుకున్నాను. గుమ్మడి గింజలు ఒక స్పూను, పెద్ద స్పూన్తో 1 స్పూన్ అంతా గుమ్మడి గింజలు. సన్ఫ్లవర్ సీడ్స్ కూడా ఒక 1 స్పూన్ అంతా. ముందుగా ప్యాన్లో రాగులు వేసుకొని ఫ్రై చేసేసుకున్నాను. డ్రైగానే ఫ్రై చేశాను. ఇప్పుడు జీడిపప్పు, సన్ఫ్లవర్ సీడ్స్, ఖర్జూరం కూడా తీసుకున్నాను. 1 స్పూన్ అంత నెయ్యి వేసుకొని ఇంకా చూపించిన విధంగా లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోండి. అవి బాగా కలర్ మారేంతసేపు ఈవెన్గా ఫ్రై అవుతాయి. టేస్ట్కి బాగుంటుంది అనమాట ఫ్రై అవ్వడం వల్ల. అది కూడా నెయ్యిలో. అవి బాగా చల్లారబెట్టేసుకోవాలి. రాగులు, డ్రై ఫ్రూట్స్ అన్నీ చల్లారబెట్టుకోవాలి. ఇంకా ముందుగా మిక్సీలో రాగుల్ని వేసుకుంటున్నాను. రాగుల్ని పౌడర్ చేసుకుంటున్నాను. మనం రాగుల్ని ఫ్రై చేసుకున్నాం కాబట్టి ఇంకా బాగుంటుంది, ఏమి ఇబ్బంది లేదు. అది బాగా పౌడర్ అయ్యింది అనుకున్న తర్వాత ఈ డ్రై ఫ్రూట్స్, ఖర్జూరం ఉన్నాయి కదా, అవి కూడా ఫ్రై చేసుకున్నాం కదా, వాటిని కూడా మిక్సీలో వేసుకొని చక్కగా రాగి పిండితో పాటు పౌడర్ చేసేసుకోవాలి. ఈ విధంగా కాస్త ముద్దలాగా అనిపిస్తుంది, ఇబ్బంది లేదు. ఇంకా చక్కగా అంటే క్రష్ అయినట్టు చేసుకోండి. డ్రై ఫ్రూట్స్ వేసిన తర్వాత మెత్తగా చేయకండి, ఓకేనా? క్రష్ చేసుకున్నట్టు చేసుకుంటే సరిపోతుంది. ఇంకా ఇలా ఉన్న పౌడర్ని మనము కొద్దిగా స్వీట్ సరిపోదు అనిపిస్తే ఆర్గానిక్ బెల్లం వేసుకుంటున్నాను. ఒక 1 స్పూన్ అంతా ఆర్గానిక్ బెల్లం వేసేసుకొని, నెయ్యి కూడా ఇందాక వేసింది సరిపోదు కాబట్టి హాఫ్ స్పూన్ దాకా వేసుకుంటున్నాను. వేసేసుకొని చక్కగా మిక్స్ చేసుకొని లడ్డు చుట్టేసుకోవడమే. ఈజీగా ఉంది కదా, చేయడానికి ఈజీనే, తినడానికి కూడా బాగుంటుంది. అసలు ఇలాంటి ఫుడ్ పిల్లలు ఈ మధ్య తినట్లేదు, బయట ఫుడ్డే ఎక్కువ తింటున్నారు. ఇది కానీ రోజుకొకటి తినిపించండి. మనకి కాల్షియం, ఐరన్, విటమిన్స్, ప్రోటీన్స్ అన్నీ ఉంటాయి. నాకు తెలిసినంత వరకు మీరు చేసి పెట్టండి. హెల్తీగా, టేస్టీగా, ఆరోగ్యంగా తినండి, సంతోషంగా ఉండండి. బాయ్.